ఇది ఒక చాలా ఇంట్రెస్టింగ్ అండ్ డిఫరెంట్ వీడియో. ఈ వీడియోలో నేను కుట్టించుకున్న ఒక 10 ఆఫీస్ అవుట్ఫిట్స్ ఫ్రమ్ స్క్రాచ్ చూపిస్తాను. నా ఫేవరెట్ డ్రెస్ వచ్చేసి ఈ గ్రీన్ కలర్ కుర్తీ. సరే, వెకేషన్ అవుట్ఫిట్స్ ఇట్స్ డిఫరెంట్ స్టోరీ, ఫంక్షన్స్ పార్టీ అవుట్ఫిట్స్ ఇట్స్ డిఫరెంట్ స్టోరీ. బట్ ఎవ్రీడే వేసుకునే అవుట్ఫిట్స్ కి రిపీట్ వాల్యూ ఉండాలి. నైస్ పీచ్ ఫ్యాబ్రిక్, ఇట్ ఇస్ అ షర్ట్ పీస్. మీకు 2.5 meters లో అయిపోతుంది. ఇక్కడ చిన్నగా ఇట్లా ప్లీట్స్ లాగా పెట్టించిన. అగైన్ దిస్ టర్న్డ్ అవుట్ టు బి లైక్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ అవుట్ఫిట్స్. మీకు ఇది చూస్తేనే అర్థమవుతుండొచ్చు, ఇది ఒక షర్ట్ ఫ్యాబ్రిక్ తో కుట్టించాను. నాకు ఏదైనా డ్రెస్ వేసుకోగానే ఒక 2 washes లో పాడైపోయిందంటే నేను నిజంగా చాలా బ్యాడ్ ఫీల్ అవుతాను. ఐ am somebody who wears everything. I wear kurtis, I wear dresses, I wear skirts, shorts, I wear everything. I love clothes and I wear everything. హలో అందరూ, ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఇది ఒక చాలా ఇంట్రెస్టింగ్ అండ్ డిఫరెంట్ వీడియో. ఈ వీడియోలో నేను కుట్టించుకున్న ఒక 10 ఆఫీస్ అవుట్ఫిట్స్ ఫ్రమ్ స్క్రాచ్ చూపిస్తాను. ఏ షాప్ లో కొన్నాను, ఎంత ఫ్యాబ్రిక్ పట్టింది, ఎంత కాస్ట్ పట్టింది, ఇలాంటి డీటెయిల్స్ అన్ని మీకు చెప్తాను. నేనే ఎందుకు కుట్టించుకున్నాను, రెడీమేడ్వి చాలా అవైలబుల్ గా ఉన్నాగా అని కూడా రీజన్స్ చెప్తాను నేను మీకు. కీప్ వాచింగ్. నా ఫేవరెట్ డ్రెస్ వచ్చేసి ఈ గ్రీన్ కలర్ కుర్తీ. ఇది ఒక లినెన్ ఫ్యాబ్రిక్, లైక్ ప్యూర్ లినెన్ ఫ్యాబ్రిక్. లినెన్ క్లబ్ అని ఒక బ్రాండ్ ఉంటుంది. లినెన్ ఫ్యాబ్రిక్స్ లో కూడా చాలా బ్రాండ్స్ ఉంటాయి అండ్ చాలా ప్రైస్ పాయింట్స్ ఉంటాయి అనమాట. దే స్టార్ట్ ఫ్రమ్ లైక్ మిక్స్ వచ్చేసి 500 లో అట్లా స్టార్ట్ అవుతుంది. మీరు ఇంకా ప్యూర్ ఫ్యాబ్రిక్స్ కి, ఎంబ్రాయిడర్డ్ లినెన్ ఫ్యాబ్రిక్స్ కి, ప్రింటెడ్ లినెన్ ఫ్యాబ్రిక్స్ కి వెళ్తే అప్ టు 3000 per meter కూడా ఉంటాయి. దిస్ ఇస్ నాట్ దట్ ఎక్స్పెన్సివ్. నాకు కరెక్ట్ ప్రైస్ ఎగ్జాక్ట్ గా గుర్తులేదు, బట్ అరౌండ్ ఆల్ ఆఫ్ మై లినెన్ ఫ్యాబ్రిక్స్ ఆర్ అరౌండ్ 800 to 1000 rupees per meter కాస్ట్ లో పడ్డాయి. సో ఫస్ట్ వన్ మీకు చూపిస్తాను. దట్ ఈస్ దిస్ గ్రీన్ కుర్తీ. నేను దీన్ని ఈ వైట్ ఆర్ బేజ్ కలర్ బాటమ్ తో పేరప్ చేశాను. దిస్ వన్ ఐ డి నాట్ గెట్ ఇట్ స్టిచ్, ఐ గాట్ ఇట్ ఫ్రమ్ వెస్ట్ సైడ్. సో ఇది నా ఫస్ట్ కుర్తీ నేను కుట్టించుకున్నది. యాక్చువల్లీ మీకు చూపించే డ్రెస్సెస్ అన్ని నేను ఆల్రెడీ వేసేసుకున్నాను. 2 to 3 times వేసుకున్నాను. మల్టిపుల్ వాషెస్ అయ్యాయి. మల్టిపుల్ వాషెస్ తర్వాత కూడా ఇంత మంచిగా ఉంటాయి మనం కుట్టించుకున్నవి. సో దిస్ ఈస్ వన్ రీజన్ అండి వై ఐ గో ఫర్ అ స్టిచ్డ్ కుర్తీస్ ఫ్రమ్ స్క్రాచ్. ఎందుకు అంటే వీ విల్ హ్యావ్ ద చాయిస్ ఆఫ్ ఫ్యాబ్రిక్. ఎప్పుడైనా సరే మాస్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసినప్పుడు, ఒక బ్రాండ్ వాళ్ళని సెల్ చేస్తున్నప్పుడు క్వాలిటీ ఆఫ్ ఫ్యాబ్రిక్ అంటే దే హ్యావ్ టు కట్ కార్నర్స్, ఎక్కడ కాస్ట్ తక్కువ అవుతుందా అని చూస్తారు. సో అట్లాంటప్పుడు మన క్వాలిటీ ఆఫ్ ఫ్యాబ్రిక్ కూడా తక్కువే ఉంటుంది రెడీమేడ్స్ లో. దట్ ఈస్ ద రీజన్ వై ఇప్పుడు మనం కుట్టించుకున్నప్పుడు వీ విల్ హ్యావ్ ఎ చాయిస్, ఎంత క్వాలిటీ తీసుకోగలుగుతాము అని. మనకి 500 తీసుకోవచ్చు, 2000, 3000 ఎంతదైనా తీసుకోవచ్చు అనమాట. మంచి ఫ్యాబ్రిక్స్ తీసుకుంటే మనకి ఎప్పుడైనా సరే చాలా రోజులు మంచిగా ఉంటాయి, అంటే మల్టిపుల్ వాషెస్ తర్వాత కూడా చాలా మంచిగా ఉంటాయి. ఐఎమ్ పర్సనలీ సమ్ వన్ హూ లైక్ టు రిపీట్ మై అవుట్ఫిట్స్. ఒకసారి ఒకటి సెట్ అయింది అంటే చాలా సార్లు వేసుకోవాలి అనిపిస్తుంది. నాకు ఏదైనా డ్రెస్ వేసుకోగానే ఒక 2 washes లో పాడైపోయిందంటే నేను నిజంగా చాలా బ్యాడ్ ఫీల్ అవుతాను. నాకు రియల్లీ ఇష్టం ఇట్లా రిపీట్ గా చేయొచ్చు. ఎందుకంటే ఇట్ జస్ట్ గెట్ ఈజియర్ టు డ్రెస్ అప్ ఇన్ ఎ డే వెన్ యూ డోంట్ హ్యావ్ అ లాట్ ఆఫ్ టైమ్. ఇట్ జస్ట్ గెట్స్ ఈజియర్, రైట్? ఎస్పెషల్లీ ఆఫీస్ అవుట్ఫిట్స్ కోసం వీ డోంట్ టేక్ పిక్చర్స్ ఎవ్రీ డే అండ్ ఆల్ దాట్. సరే, వెకేషన్ అవుట్ఫిట్స్ ఇట్స్ డిఫరెంట్ స్టోరీ, ఫంక్షన్స్ పార్టీ అవుట్ఫిట్స్ ఇట్స్ డిఫరెంట్ స్టోరీ. బట్ ఎవ్రీడే వేసుకునే అవుట్ఫిట్స్ కి రిపీట్ వాల్యూ ఉండాలి, అప్పుడే పైసా వసూలు అవుతుంది అని నేను బిలీవ్ చేస్తాను. సో దోస్ ఆర్ ఫ్యూ రీజన్స్ వై ఐ గో ఫర్ the stitched kurtis for my office outfits. So this is the first outfit. Idi Chinese collar style lo pettichukunnanu and ఇవి బటన్స్ వచ్చాయి అనమాట. ఇక్కడ హై నెక్ లాగా వచ్చి ఇట్లా బటన్స్ వచ్చాయి. ఐ ఆప్టెడ్ ఫర్ స్లీవ్లెస్ అండ్ ఇది వచ్చేసి ఫుల్ నీ లెంత్ వరకు వచ్చే కుర్తీ అనమాట. దీన్ని అగైన్ నేను వైట్ కలర్ బాటమ్ తో పేర్ చేశాను. ఇక్కడ ఫోల్డింగ్ లాగా పెట్టించాను. ఇట్స్ ఎ డార్క్ గ్రీన్ ఆర్ లైక్ ఎ బాటిల్ గ్రీన్ కలర్డ్ కుర్తీ. చాలా డిగ్నిఫైడ్ గా అనిపిస్తుంది నాకు ఆఫీస్ కి వేసుకెళ్ళినప్పుడు. ఇంకొక రీజన్ కూడా చెప్తాను నేను వై ఐ గెట్ మై అవుట్ఫిట్స్ స్టిచ్డ్ అనడానికి. ఇట్ విల్ గివ్ యూ అ చాయిస్. అంటే ఇప్పుడు నాకు ఈ ప్యాటర్న్ స్లీవ్లెస్ లో కావాలి అని అనిపించింది, సో నేను స్లీవ్లెస్ లో కుట్టించుకోగలుగుతా. అదే రెడీమేడ్ అనుకోండి, ఆప్షన్ ఉండదు కదా. వాడు ఫుల్ స్లీవ్స్ ఇస్తే ఫుల్ స్లీవ్స్, హాఫ్ స్లీవ్స్ ఇస్తే హాఫ్ స్లీవ్స్, స్లీవ్లెస్ ఇస్తే స్లీవ్లెస్, మనకి పెద్దగా చాయిస్ ఉండదు. సో మన కంఫర్ట్ ని బట్టి మనకి ఎలాంటివి అవుట్ఫిట్ సిస్టమ్. Somebody are like very happy with like 3/4 sleeves, half sleeves or a sleeveless for that matter. So మన కంఫర్ట్ ని బట్టి కూడా మనము కుట్టించుకోవడానికి ఆపర్చునిటీ ఉంటుంది. ఆల్సో డిజైన్స్
ఒక డిజైన్ నచ్చింది అనుకోండి, మనం అదే డిజైన్ లో ఒక ఫ్యాబ్రిక్ తీసుకొని కుట్టించుకోవచ్చు. మనం కుట్టించుకున్నప్పుడు అదే రెడీమేడ్స్ లో మనకు ఆ చాయిస్ ఉండదు కదా. దట్స్ వన్ రీజన్ వై, ఐ మీన్ దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద రీజన్స్ వై ఐ గో ఫర్ స్టిచ్డ్ అవుట్ఫిట్స్. యాక్చువల్లీ నేను ఇవాళ చూపించే మోస్ట్ ఆఫ్ ద ఫ్యాబ్రిక్స్ నేను చిమన్ లాల్ సురేష్ కుమార్ సిఎస్కే అని ఒక షాప్ ఉంటుంది. దిస్ ఈస్ ఇన్ మదీనా. మదీనాలో ఉంటుంది ఆ షాప్. సో దిస్ ఇస్ మై డాడ్స్ ఫేవరెట్ షాప్ అనమాట. మా డాడీ ఆయన నాకు తెలివి వచ్చినప్పటి నుంచి చూస్తున్నా, ఆయన రెడీమేడ్స్ కి పెద్దగా ఇష్టపడరు. హీ వాంట్స్ టు బై అ ఫ్యాబ్రిక్, గెట్ ఇట్ స్టిచ్. హీ హాజ్ అ టైలర్, షర్ట్స్ అండ్ ప్యాంట్స్ కుట్టే ఒక అంకుల్ ఉన్నారు, స్టిచ్కింగ్ అని చెప్పేసి ఆ అంకుల్ దగ్గరే కుట్టించుకుంటారు. సో నేను ఈ అవుట్ఫిట్స్ కుట్టించుకోవాలి ఆఫీస్ కి అని అనుకున్నప్పుడు రెగ్యులర్ ఫ్యాబ్రిక్ స్టోర్స్ కి, మనం వెళ్ళే నర్సింగ్ అట్లాంటి రెగ్యులర్ ఫ్యాబ్రిక్ స్టోర్స్ లో మోస్ట్లీ పార్టీస్ కి సూట్ అయ్యేవి ఉంటాయి. లైక్ బ్రైట్ కలర్స్, మంచి వర్క్ ఉన్నవి, ఆర్ పట్టు స్టైల్లో ఉంటాయి. అలాంటివి మనకు ఆఫీస్ కి సూట్ అవ్వవు కదా. అందుకనే నేను వెళ్ళినప్పుడు అందుకని నేను చూసాను, వేరే షాప్స్ అన్ని చూసినప్పుడు నాకు ఏది నచ్చక డాడీ షాప్ గుర్తొచ్చింది. ఆ ఇన్స్పిరేషన్ తో నేను అక్కడికి వెళ్ళిపోయాను. సో మోస్ట్లీ మీరు ఇక్కడ చూసేవి, ఇవాళ వీడియోలో చూసేవి అన్ని కూడా లినెన్ ఫ్యాబ్రిక్స్, షర్ట్ పీసెస్ కి వచ్చే ఫ్యాబ్రిక్స్ ఆర్ కాటన్ ప్యాంట్స్ కి వచ్చే ఫ్యాబ్రిక్స్ ఉంటాయి కదా డాడీ వాళ్ళు కుట్టించుకునేటివి, అవే చూపిస్తాను మీకు. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది. అగైన్ మీకు చెప్పాను కదా ఇది ఆల్రెడీ యూజ్డ్ అండ్ ఐరన్డ్ అని చెప్పేసి. ఇది ద నెక్స్ట్ వన్. దిస్ ఇస్ నైస్ పీచ్ ఫ్యాబ్రిక్. ఇట్ ఈస్ అ షర్ట్ పీస్. మీకు 2.5 meters లో అయిపోతుంది ఈ ప్యాటర్న్. అగైన్ ఇఫ్ యూఆర్ సంబడి హూస్ వెరీ టాల్, మీకు కొంచెం ఎక్కువ ఫ్యాబ్రిక్ పట్టొచ్చు, బట్ అదర్వైజ్ 2 to 2.5 meters లో ఇది సరిపోతుంది. నేను దీనికి వచ్చేసి ఇలా 3/4 హ్యాండ్స్ వెళ్ళాను. సిన్స్ ఇట్స్ అన్ ఆఫీస్ అవుట్ఫిట్, ఐ కెప్ట్ ఆల్ ఆఫ్ మై ప్యాటర్న్స్ రియల్లీ సింపుల్. సో మీరు ఇన్స్పిరేషన్ ఏమైనా తీసుకుంటే చూడండి, మీకు ఏమైనా నచ్చితే స్క్రీన్ షాట్స్ తీసుకోండి, కుట్టించుకోండి. ఇఫ్ యూ గెట్ ఇన్స్పైర్డ్, ఐల్ బి రియల్లీ రియల్లీ హ్యాపీ దట్ యూ గాట్ ఇన్స్పైర్డ్ అండ్ గాట్ సంథింగ్ స్టిచ్డ్. సో ఇలా బ్లాక్ పైపింగ్ చేయించాను. దీనికి బ్లాక్ రా సిల్క్ ఫ్యాబ్రిక్ తో పైపింగ్ చేశారు. అగైన్ నేను దీనికి లినెన్, సారీ దిస్ ఇస్ నాట్ లినెన్, దిస్ ఇస్ కాటన్. నేను దీనికి కాటన్ లైనింగ్ వేయించుకున్నాను దీంతోని. సో దీస్ ఆర్ ద లైన్స్ అండ్ అగైన్ ద సేమ్ థింగ్ ఇన్ ద బ్యాక్ యాజ్ వెల్. 2 lines వచ్చాయి. నెక్ వచ్చేసి ఇలా వి షేప్ నెక్ పెట్టించాను. 3/4 హ్యాండ్స్ విత్ పైపింగ్. దిస్ ఇస్ అ సింపుల్ ప్యాటర్న్. అండ్ దీనికి కూడా నేను యాక్చువల్లీ బాటమ్ కుట్టించుకోలేదు. ఐ వెంట్ విత్ గో కలర్స్ లో లెగిన్ వెళ్ళలేదు. లెగిన్స్ ఆర్, యూ ఆల్ నో రైట్ నౌ దట్ లెగిన్స్ ఆర్ అవుట్ ఆఫ్ ఫ్యాషన్. సో వీఆర్ నో మోర్ డూయింగ్ ద లెగిన్స్, వీఆర్ డూయింగ్ ద ప్యాంట్స్ స్టైల్ అట్లా. సో దిస్ ఇస్ ఫ్రమ్ ద గో కలర్స్. ఇట్లా స్ట్రైట్ ప్యాంట్ స్టైల్లో తీసుకున్నాను. అగైన్ ఐఎమ్ నాట్ రియల్లీ హ్యాపీ విత్ ద క్వాలిటీ. ఐ పేడ్ 1000. సో యా 1000 రూపీస్కి ఇట్ ఈస్ ఓకేనేమో, బట్ నేను ఫ్యాబ్రిక్ తీసుకొని కుట్టించుకుంటే ఇంకా చాలా మంచి క్వాలిటీ కుట్టించుకునేదాన్ని అని అనిపించింది. బట్ ఇట్ ఈస్ వాట్ ఇట్ ఈస్, ఐ గాట్ ఇట్. బట్ నెక్స్ట్ టైమ్ ఐ మేక్ షూర్ ఐ గెట్ మై బాటమ్స్ ఆల్సో స్టిచ్. దిస్ ఈస్ ద సెకండ్ వన్ ఇన్ ద కలెక్షన్. సో ఐ కెన్ టెల్ ద కాస్ట్ ఆఫ్ దిస్ వన్. ఇది 800 అట్లా పడలేదు, ఇది కొంచెం తక్కువ పడింది. సమ్వేర్ అరౌండ్ 350 రూపీస్ ఆర్ 400 రూపీస్ పర్ మీటర్ పడింది. దట్స్ వాట్ ఐ రిమెంబర్. So the third one in this series is this nice pista green, maybe light pista green antaru anukunta, or right mint blue, mint green andam, something like that. So oka light color, idi linen fabric. This one idi koncham cost e padindi, somewhere around 1100 rupees per meter anukunta. Konni rojulu ayindi kuttichukoni, so I don't remember. Again, I have already used this few times. So these are like fresh from ఐరన్ మ్యాన్. ఓకే, సో ఇది కుర్తీ. సో ఇక్కడ వచ్చేసి నేను ఇలా ఒక క్రాస్ ప్యాటర్న్, అంగార్కా కుర్తీ అంటారు కదా ఆ టైప్ లో, బట్ మొత్తం కాదు, ఓన్లీ ఈ ప్యాటర్న్ లోనే పెట్టాను. దీనికి కొంచెం డిఫరెంట్ గా పెట్టించాను. ఏంటి అంటే హ్యాండ్స్ ఇవి ప్రాపర్ లైక్ ఇట్లా హాఫ్ స్లీవ్ లాగా వస్తాయి, కొంచెం ఇట్లా పఫ్ హ్యాండ్స్ లాగా, బట్ నాట్ లైక్ ఫుల్ పఫ్ హ్యాండ్స్, బట్ కైండ్ ఆఫ్ సింపుల్ పఫ్ హ్యాండ్స్ లాగా. అండ్ అగైన్ ఐ వెంట్ ఫర్ అ బ్లాక్ పైపింగ్ ఆన్ దిస్ వన్. ఇలాంటి ప్యాటర్న్ కుర్తికి కూడా మీకు సేమ్ 2 to 2.5 meters పడుతుంది. ఓకే, అనదర్ గుడ్ థింగ్ దట్ ఐ వాంట్ టు షో ఇస్ దట్ దిస్ వన్ హ్యాస్ పాకెట్స్. లైక్ మోస్ట్ ఆఫ్ దిస్ డ్రెస్సెస్ హ్యావ్ పాకెట్స్. మనకి ఆడజాతికి జరిగిన అన్యాయాలు ఏంటి నేను చెప్పలేను, కానీ ఈ అన్యాయం మాత్రం పక్కా ఒకటి. పాకెట్స్ ఇవ్వరు, ఏ బట్టలకి కూడా పాకెట్స్ ఇవ్వరు. నాకైతే ఎంత కోపం వస్తుందో. బట్ ఎప్పుడైనా పాకెట్స్ ఇచ్చిర్రు అంటే ఐమ్ లైక్ దేర్, ఎంత ఫుల్ ఖుష్ అయిపోతా నేను. ప్లీజ్ బ్రాండ్స్ ఎవరైనా మీరు వీడియోస్ చూస్తుంటే ప్లీజ్ మాకు కూడా పాకెట్స్ ఇవ్వండి. మాకు కూడా ఫోన్లు ఉంటాయి, మాకు కూడా పైసలు ఉంటాయి, మేము కూడా పెట్టుకోవాలి. సో ప్లీజ్ కన్సిడర్ దాట్. బట్ యా, దిస్ ఈస్ వన్ అనదర్ కుర్తీ, another advantage why we have to get our dresses stitched. Next one వచ్చేసి ఈ
కుర్తీ అండ్ ప్యాంట్ సెట్. దీనికి ఒక మంచి స్టోరీ ఉంది. దిస్ ఇస్ అ మంగళగిరి కాటన్ ఫ్యాబ్రిక్. సో వన్ ఆఫ్ మై నేబర్స్ అండ్ వన్ ఆఫ్ మై వెరీ క్లోజ్ ఫ్రెండ్స్, షీ హ్యాస్ అతివా అని చెప్పేసి, షీ హ్యాస్ అ షాప్. షీ డిజైన్స్ క్లోత్స్ విచ్ ఆర్ వెరీ గుడ్ క్వాలిటీ. సో తను బేసిక్ గా బాటమ్స్ కుట్టించడానికి తెప్పిస్తే నాకు బాగా నచ్చి నేను తీసుకున్నా. సో తను నాకు కాబట్టి ఇచ్చారనమాట. ఇట్ కాస్టెడ్ ఐ థింక్ అరౌండ్ 600 or 800 రూపీస్ పర్ మీటర్. నేను దీనికి కొంచెం ఎక్కువే తీసుకున్నా ఫ్యాబ్రిక్. అంటే అప్పుడు నేను తీసుకున్నప్పుడు ఐ వాజ్ నాట్ షూర్ నేను ఏ ప్యాటర్న్ కుట్టించుకుంటాను అని చెప్పేసి. సో నేను తన దగ్గర ఒక 3 meters ఆఫ్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను. తను కుట్టించడానికి తెచ్చింది. సో బట్ తన దగ్గర ఫ్యాబ్రిక్ క్వాలిటీ చాలా బాగుంటుంది. దట్ ఈస్ ద రీజన్ ఐ వెంట్ ఫర్ హర్. సో దిస్ ఇస్ అ మంగళగిరి కాటన్ చెక్స్ ఫ్యాబ్రిక్. 3 meters తీసుకున్నాను. 600 or 800 రూపీస్ పర్ మీటర్ పడింది నాకు అప్పుడు కాస్ట్. 3 meters కదా, ఫ్యాబ్రిక్ ఉంది అని చెప్పేసి ఇక్కడ చిన్నగా ఇట్లా ప్లీట్స్ లాగా పెట్టించిన. అగైన్ దిస్ టర్న్డ్ అవుట్ టు బి లైక్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ అవుట్ఫిట్స్. మీ అందరికీ కూడా చాలా నచ్చింది. ప్యాటర్న్ కి మాత్రం బాగా కష్టపడ్డా ఏ ప్యాటర్న్ పెట్టుకోవాలి అని. ఎందుకంటే చెక్స్ ఫ్యాబ్రిక్ యూజువల్ గా అంతా ఫెమినైన్ గా అనిపించదు కదా, ఇట్ ఈస్ వెరీ మాస్క్యులైన్ చెక్స్ ఫ్యాబ్రిక్. సో ఏం సెట్ అవుతుంది, ఏం సూటబుల్ గా ఉంటుంది అని వెళ్ళడానికి నేను చాలా కష్టపడ్డా. సో వన్ రీజన్ వై ఐ వెంట్ ఫర్ అ స్లీవ్లెస్ రీజన్ కూడా అదే అనమాట. ఈ అవుట్ఫిట్ కి కొంచెం ఫెమినైన్ గా కనిపించాలి అని చెప్పేసి. సో ఇలా ఫ్యాబ్రిక్ బటన్స్ పెట్టించాను పైన. ఇక్కడ చిన్నగా వైట్ పైపింగ్ కూడా చేయించాను అనమాట. సో దిస్ ఇస్ ది అవుట్ఫిట్. సో మీకు చెప్పాను కదా, తను నా ఫ్రెండ్ మాధవి బాటమ్స్ కుట్టించడానికి తీసుకున్నారు ఫ్యాబ్రిక్ అని చెప్పేసి. సో నేను తన దగ్గరికి వెళ్ళి బాటమ్ తెచ్చుకున్నా, సేమ్ బాటమ్. సో లక్కీగా ఇది ఒక కార్డ్ సెట్ టైప్ ఆఫ్ ఫీలింగ్ తో వచ్చేసింది. మీరు అదర్వైజ్ మీకు బాటమ్ కి 2 to 2.5 meters సరిపోతుంది. ఒకవేళ ఇఫ్ యూ వాంట్ గెట్ అ బాటమ్ స్టిచ్, మంచిగా లైనింగ్ వేసి చాలా పర్ఫెక్ట్ గా ప్రాపర్ గా ఉంది ఈ అవుట్ఫిట్. సో నెక్స్ట్ అవుట్ఫిట్ వచ్చేసి ఈ వైట్ అండ్ వైట్. అగైన్ ఈ వైట్ బాటమ్ నేను గో కలర్స్ లోనే తీసుకున్నా. 1000 రూపీస్ పడింది. బట్ ఎగ్జాక్ట్ మ్యాచ్ దొరికింది. లక్కీగా మ్యాచ్ దొరకకపోతే మళ్ళీ చాలా కష్టపడాల్సి వచ్చేది. బట్ పర్ఫెక్ట్ మ్యాచ్ దొరికింది ఇది నాకు. సో దీనికి కూడా నేను 3/4 హ్యాండ్స్ వెళ్ళాను. అంటే ఆఫీస్ సెటప్ లో బాగుంటుంది కదా అని అనిపించింది. 3/4 ఆర్ లైక్ హియర్ ఎల్బో వరకు తీసుకున్నాను. అయితే ఈ వైట్ దానికి నాకు ఏం చెయ్యాలి అని అనిపించలేదు, పైపింగ్ అట్లా అంతా. సో నేను ఏం చేశానంటే మీకు క్లోజప్ లో తర్వాత చూపిస్తాను. నేను ఇలా ఒక ప్యాటర్న్ లాగా పెట్టించాను అనమాట ఇట్లా హ్యాండ్స్ కి. చాలా బ్యూటిఫుల్ గా అనిపిస్తుంది ఇది వేసుకుంటే. అంటే దీస్ ఆర్ దోస్ సటిల్ థింగ్స్ మనకి. అంటే డిజైన్స్ ఆర్ ఆల్వేస్, దే డోంట్ హ్యావ్ టు బి లైక్ వెరీ లౌడ్. చాలా డిఫరెంట్ గా లౌడ్ గా ఉండాల్సిన అవసరం లేదు. మనం చిన్న వాటితో కూడా చాలా ఎలివేట్ చేయొచ్చు లుక్ ని. సో దిస్ ఈస్ దట్ కైండ్ ఆఫ్ కుర్తీ అనమాట. సో హ్యాండ్స్ కి ఇది పెట్టించాను. నెక్ లైన్ కూడా సేమ్ థింగ్, ఒక వి షేప్, ఒక డీప్ వి నెక్ లాగా తీసుకొని. అగైన్ డీప్ వి అంటే మనకేం ఆడ్ గా కనిపించదు, షేప్ రావడం ఇట్లా అంతా కింది వరకు వచ్చింది అనమాట. సేమ్ ప్యాటర్న్ ని రిపీట్ చేశాను. అగైన్ మనకి ఈ ప్యాటర్న్ కి అరౌండ్ 2.5 to 3 meters ఆఫ్ ఫ్యాబ్రిక్ అయితే సరిపోతుంది. సో ద నెక్స్ట్ కేటగిరీ వచ్చేసి ఇవి డ్రెస్ స్టైల్లో కుట్టించుకున్నవి. అండ్ అగైన్ ఐఎమ్ సంబడి హూ వేర్స్ ఎవ్రీథింగ్. ఐ వేర్ కుర్తీస్, ఐ వేర్ డ్రెస్సెస్, ఐ వేర్ స్కర్ట్స్, షార్ట్స్, ఐ వేర్ ఎవ్రీథింగ్. ఐ లవ్ క్లోత్స్ అండ్ ఐ వేర్ ఎవ్రీథింగ్. సో నా యూస్ కి తగ్గట్టు కుట్టించుకున్నాను. యాక్చువల్లీ ఇది కుట్టించుకున్నప్పుడు కుర్తీ అనుకుని కుట్టించుకున్నాను, కానీ వచ్చాక చాలా బ్యూటిఫుల్ గా వచ్చింది ద ప్యాటర్న్ అండ్ ఆల్ దాట్. అంటే ఇంకా ఆల్మోస్ట్ ఇట్ లుక్ లైక్ ఎ డ్రెస్. సో ఐఎమ్ గోయింగ్ ఫార్వర్డ్ థింకింగ్ ఇట్ లైక్ ఎ డ్రెస్. సో మీకు ఇది చూస్తేనే అర్థమవుతుండొచ్చు, ఇది ఒక షర్ట్ ఫ్యాబ్రిక్ తో కుట్టించాను. అయితే ఈ స్ట్రైప్స్ ని కొంచెం డిఫరెంట్ గా ఏం ట్రై చేయొచ్చు, రెగ్యులర్ జస్ట్ స్ట్రేట్ కుర్తీ లాగా కాకుండా అంటే ఇలా ఒక ప్లీట్స్ పెట్టించాను ఓన్లీ ఇక్కడ సైడ్ కి. మీకు ఎంత అర్థమవుతుందో లేదో వీడియోలో నాకు తెలియదు, కానీ ఇలా ఓన్లీ సైడ్ కి మాత్రమే ప్లీట్స్ వచ్చాయి అన్నమాట. చాలా మంచి లుక్ వచ్చింది ఓవరాల్. అండ్ ఇది లెంత్ కూడా నేను బిలో ద నీస్ లెంత్ పెట్టుకున్నందుకు చాలా మంచిగా అనిపించింది. సో ఇది ఓవరాల్ లుక్. సో నేను యూజువల్ గా దీన్ని ఎట్లా స్టైల్ చేస్తున్నాను ఇప్పుడు అంటే ఒక బెల్ట్ టికెట్ పెట్టుకుంటున్నాను. సో బెల్ట్ టికెట్ పెట్టుకునేసరికి ఒక మంచి ప్రాపర్ డ్రెస్ ఫీలింగ్ వచ్చింది. ఐ వెంట్ ఫర్ అగైన్ హాఫ్ హ్యాండ్స్ ఆర్ 3/4 హ్యాండ్స్ కి వెళ్ళాను నేను దీనికి. సో సింపుల్ ఎలిమెంట్, అగైన్ ఐ కీప్ సేయింగ్ ద సేమ్ థింగ్, చిన్న చేంజెస్, సింపుల్ డిజైన్ ఎలిమెంట్. మనకి డిజైన్స్ అనగానే ఇంకా విపరీతమైన కలర్స్, ఇట్లా విపరీతమైన ప్యాటర్న్స్ ఉండాల్సిన అవసరం లేదు. దీస్ సటిల్ థింగ్స్ విల్ మేక్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్, ఎస్పెషల్లీ ఇఫ్ యూఆర్ గోయింగ్ ఫర్ అన్ ఆఫీస్ వేర్ అండి.
ఇవి నేను యాక్చువల్లీ నేను మీకు చూపించడం మర్చిపోయాను. దిస్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద అవుట్ఫిట్స్ దట్ ఐమ్ వేరింగ్ టుడే. ఈజ్ ఆల్సో సంథింగ్ దట్ ఐ గాట్ స్టిచ్. సేమ్ స్టోరీ. ఇట్ ఈస్ అ షర్ట్ పీస్. ఇది పెద్ద పన్నా కాబట్టి 2 మీటర్స్ ఆఫ్ ఫ్యాబ్రికే పట్టింది. సేమ్ స్ట్రైప్స్ వన్ ఇలా అడ్డంగా కొన్ని, నిలువుగా కొన్ని, ఈ స్టైల్లో నేను మీకు నించొని చూపిస్తే ఎట్లా ఉందో పెట్టాను. చాలా చాలా బాగా వచ్చింది. అంటే దిస్ వన్ ఇట్ వాజ్ లైక్ సో బ్రైట్ అండ్ ఐ గాట్ లైక్ సో మెనీ కాంప్లిమెంట్స్. ఈ డ్రెస్ ఆఫీస్ కేసుకి వెళ్ళిన రోజు I went with a small like easy v-neck and also it has pockets for this one. సో మీరు ఎప్పుడైనా స్ట్రైప్స్ లో చూస్తుంటే డిజైన్స్ ఇందాక చూపించింది ఒకటి ఇదొకటి 2 డిజైన్స్ ఉన్నాయి. కన్సిడర్ చేయండి. ఇఫ్ యూ లైక్ ఇట్ టేక్ ఎ స్క్రీన్ షాట్ అండ్ గెట్ ఇట్ స్టిచ్డ్. ద నెక్స్ట్ కేటగిరీ దట్ ఐమ్ గోయింగ్ టు షో, ఇవి ఒక 10 years బ్యాక్ కుట్టించుకున్నాను. 10 years బ్యాక్ కుట్టించుకున్నాను. 10 years నుంచి వేసుకుంటూనే ఉన్నాను. బట్ అదే చెప్పాను కదా, మనకు మంచి క్వాలిటీ ఆఫ్ ఫ్యాబ్రిక్ లో అడ్వాంటేజే అది. మనం ఎన్ని వేర్స్ వేసుకున్నా, ఎన్నిసార్లు వేసుకున్నా కూడా అవి చాలా మంచిగా ఉంటాయి. సేమ్ థింగ్ నేను రెడీమేడ్ లో కొనుంటే 2-3 వాషెస్ కి అయిపోయేది వాటి పని. అయితే ఈ రెండిటికి సిమిలర్ స్టోరీ ఉంది, చెప్తాను నేను మీకు. ఇవి రెండు కూడా మా డాడీ కుట్టించుకోవడానికి తెచ్చుకున్న షర్ట్ పీసెస్. ఒకటేమో మా డాడీకి పెట్టిన షర్ట్ పీస్, ఒకటేమో ఆయన కుట్టించుకోవడానికి తెచ్చుకున్న షర్ట్ పీస్. సో ఇది డాడీ కుట్టించుకోవడానికి తెచ్చుకున్నారు షర్ట్ పీస్. సంహౌ ఆ టైంలో డాడీకి ఈ కలర్ చాలా బ్రైట్ ఉంటది అని అనిపించింది. లైక్ ఆయనకు సెట్ అవ్వదేమో, ఇట్ ఈస్ నాట్ మై డాడ్స్ కలర్ అని అనిపించింది. సో యాక్చువల్లీ మై మామ్ ఫెల్ట్ దట్ వే. సో నేను వెళ్ళి డాడీని అడిగినా అనమాట, నాకు ఇది కావాలి, నేను కుట్టించుకుంటా డ్రెస్ అని చెప్పేసి. కూతుర్లు అడిగితే డాడీలు ఎట్లాగో ఏం అనలేరు కదా, అడ్వాంటేజ్ గా తీసుకొని ఈ క్లాత్ తీసుకున్నా. బట్ ఇట్ ఈస్ వెరీ చాలా మంచిగా వచ్చింది. షార్ట్ లెంత్ లైక్ అప్ టు నీ లెంత్ వస్తుంది. ఇది కుట్టించుకొని 10 years అవుతుంది. ఇట్ ఈస్ అ లినెన్ ఫ్యాబ్రిక్. ఇట్ ఈస్ అ బిట్ డిఫరెంట్ బట్ ఇట్ ఈస్ అ లినెన్ ఫ్యాబ్రిక్. సింపుల్ వన్. ఇట్లా పెట్టి కింద ప్లీట్స్ అంతే. I style it with usually like a belt. I'll try to add a picture or a video of me wearing it where I have styled it. I usually style with like a brown belt and brown shoes and a brown bag. బాగుంటుందని అనిపిస్తుంది అట్లా. నేనైతే ఇది నా వెకేషన్స్కి వేసుకున్నా, ఆఫీస్కి వేసుకున్నా, చిన్న హౌస్ వార్మింగ్ పార్టీ ఒకటి ఫ్రెండ్స్లో ఉంటే యుఎస్లో ఉన్నప్పుడు దానికి వేసుకున్నా, చాలా చాలా వాటికి వేసుకున్నా. ఇట్స్ అ వెరీ లవ్లీ ఫిట్. If I get it restitched again, probably I will go for a little longer length. Right now it is like at knees, but probably I'll go for a little longer length and that would really look beautiful. So the next one, చాలా చాలా ఇది నేను ఇన్స్టాలో పెట్టాను. ఇది చాలా వైరల్ అయింది. అసలు ఎంత ఎంటర్టైనింగ్ కామెంట్స్ వచ్చాయో దానిపైన. సో ఇది నేను షర్ట్ పీస్ తో కుట్టించుకున్నా. అంటే ఇట్లా రిలేటివ్స్ పెడతారు కదా ఏమైనా అకేషన్స్ ఉన్నప్పుడు, అలా పెట్టిన షర్ట్ పీస్ అనమాట. మా డాడీకి పెట్టిన షర్ట్ పీస్. సంహౌ నాకు ఎందుకో ఈ మద్రాస్ చెక్స్ అంటారు కదా, ఈ మద్రాస్ చెక్స్ పైన అప్పుడు నాకు ఎందుకో అనిపించింది మనసు, అందుకే ఇది కుట్టించుకున్నాను. అగైన్ ఐ డోంట్, ఇది ఇప్పుడు కుట్టించుకొని ఉండుంటే ఇఫ్ ఐ హ్యావ్ బెటర్ టైలర్స్, ఇది కూడా 10 years బ్యాక్ కుట్టించుకుంది. ఇఫ్ ఐ హ్యావ్ బెటర్ టైలర్స్ అండ్ ఆల్ దట్. ఈ టార్జో లెంత్ ఎక్కువ అయిపోయింది ఇందులో. టార్జో లెంత్ కొంచెం తగ్గించుకునేదాన్నేమో. అండ్ ఆల్సో నీ లెంత్ వరకు వచ్చింది ఇది, ఇంకా పెద్దగా కుట్టించుకునేదాన్ని. బట్ అగైన్ దిస్ ఇస్ సంథింగ్ దట్ ఐ గాట్ డన్ ఇన్ మై 20s. సో 20s లో మనం వేసుకునే డ్రెస్సెస్ పైన ఎంతూజియాజం, ఇంట్రెస్ట్ చాలా డిఫరెంట్ గా ఉంటది కదా. ద కైండ్ ఆఫ్ ఫిట్టింగ్ వీ వాంట్, ద కైండ్ ఆఫ్ డ్రెస్సింగ్ వీ డూ ఇస్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ 20s to 30s. సో దిస్ ఇస్ సంథింగ్ దట్ ఐ గాట్ done in my 20s. అండ్ ఐ ఫీల్ దిస్ వే అండి. లైక్ ఈవెన్ అంటే మనకు అప్పుడు ఎలా అనిపిస్తుందో అలా చేయాలి, అప్పుడే మన లైఫ్ చాలా తృప్తిగా బతుకుతామో అని అనిపిస్తుంది. టీనేజ్ లో చేసేది 30s లో చేయలేము, 30s లో చేసేది 20s లో చేయలేము కదా. ఏజ్కి తగ్గట్టు ఆ ఏజ్ లో వేసుకుంటూ ఉండాలి. ఎస్పెషల్లీ బట్టలు వేసుకుంటూ ఉండాలి, మనసుకు నచ్చింది చేయాలి, వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టినంత వరకు అని అనిపిస్తుంది. సో దిస్ ఈస్ అనదర్ డ్రెస్. మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి. దిస్ ఈస్ ద లాస్ట్ వన్ దట్ ఐమ్ గోయింగ్ టు షో యూ ఇన్ దిస్ వీడియో. దిస్ ఈస్ అ బిట్ డిఫరెంట్. దిస్ ఈస్ లైక్ అ quad set, like a proper pant and a top set. I really love the outfit. Actually ఇది ఇంకా వేసుకోలేదు నేను. ఆఫీస్కి ఏదైనా మంచి అకేషన్ వచ్చినప్పుడు వేసుకుందాము అని చెప్పి వెయిట్ చేస్తున్నాను అనమాట. బట్ ఐ గాట్ వీడియోస్లో ఇన్స్టాలో చూపించడం కోసం, రీల్ కోసం నేను తీసుకున్నా. అసలు ఫొటోస్ వచ్చినాయి. ఇట్ వాజ్ లైక్ లుకింగ్ సో బ్రెత్ టేకింగ్. నాకు చాలా ముద్దొచ్చిన ఫొటోస్ చూస్తుంటే. ఐ ఫెల్ట్ హాట్. ఓకే, సో ద ప్యాటర్న్ డీటెయిల్స్ లోకి వస్తే, దిస్ ఇస్ లైక్ ఎ రెగ్యులర్ ప్యాంట్ విత్ పాకెట్స్ దట్ ఐ గాట్ డన్. షర్ట్ వచ్చేసి ఇట్లా ఒక డిఫరెంట్ హ్యాండ్స్, షార్ట్ హ్యాండ్స్ కాదు, మెగా స్లీవ్స్ అని అంటాం కదా. లైక్ ద షోల్డర్ ఇస్ బిగ్ దట్ ఇట్ గెట్స్ ఎక్స్టెండెడ్ బిట్. అలాంటి
అలాంటి ప్యాటర్న్ ఇది. అండ్ ఇది కూడా అంతే అన్నమాట. ఇలా బటన్స్ పెట్టించాను, బ్లాక్ బటన్స్. యాక్చువల్లీ ఐ వాంటెడ్ టు గెట్ అ బ్లాక్ పైపింగ్, బట్ టైలర్ వాళ్ళని అడిగితే కుదరదు అని చెప్పారు. సో అందుకని దానికి బ్లాక్ పైపింగ్ రాలేదు. బట్ అదర్వైజ్ ఐ వాంటెడ్ లైక్ ఎ సటిల్ బ్లాక్ పైపింగ్ ఆన్ ప్యాంట్ యాజ్ వెల్ యాజ్ హియర్, బట్ దట్ డిడెంట్ హ్యాపెన్. బట్ యా, దిస్ ఇస్ ద కోఆర్డ్ సెట్. మీకు నచ్చితే మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి అండ్ ఇన్స్టాగ్రామ్ లో నన్ను ట్యాగ్ చేయండి. ఐ విల్ బి వెరీ వెరీ హ్యాపీ ఇఫ్ ఐ get to inspire any one of you to make any of these dresses stitched. Thank you all so much for tuning into this video today and watching till the end. I'm very very happy that I got a chance to share all these designs with you. మీకు గనుక ఏది నచ్చినా కానీ ప్లీజ్ గెట్ ఇట్ స్టిచ్డ్. ఐ నో మనం ఒకప్పుడు అయితే డ్రెస్సెస్ అన్ని మనమే స్టిచ్ చేయించుకుంటుండే, షాప్కి వెళ్ళాలి, డ్రెస్ మెటీరియల్ కొనుక్కోవాలి, టైలర్ దగ్గరికి వెళ్ళి తీసుకోవాలి. బట్ గివెన్ ది అమౌంట్ ఆఫ్ బిజీ లైఫ్ వీ హ్యావ్ దీస్ డేస్, దట్ ఈస్ నాట్, I mean that has become impossible. I know మనకి ఇప్పుడున్న బిజీ లైఫ్ లో అసలు వెళ్ళి కుట్టించుకోవాలి చేయాలి అంటే ఇట్ హ్యాస్ బికమ్ ఇంపాసిబుల్. బట్ ట్రై చేయండి అప్పుడప్పుడైనా, మన సొంత ఆలోచన పెట్టి మనం ఏదైతే కుట్టించుకుంటామో, అంటే ఫర్ మీ పర్సనలీ నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. ఐ ఫీల్ హ్యాపీ, ఐ ఫీల్ గుడ్. ఒక ఎమోషనల్ బాండింగ్ అన్నది వచ్చేస్తుంది నేను వేసుకునే ఆ బట్టలతోని. ఐ ఫీల్ వెరీ గుడ్ అబౌట్ ఇట్. మీరు కూడా ట్రై చేయండి. డూ యూ ఫీల్ ద సేమ్ వే? నాకు చెప్పండి. మీకు ఈ వీడియో నచ్చితే కన్సిడర్ లైకింగ్ ఇట్ అండ్ సబ్స్క్రైబింగ్ ఫర్ మై ఛానల్. థ్యాంక్ యూ సో much. Bye bye.